ఉపచారాలు సమర్పించి అష్టోత్తర శతనామార్చనాన్ని చేస్తారు. అభిషేకానికి ముందుగా శ్రీవారి ఊర్ధ్వపుండ్రంలోని అరభాగాన్ని తగ్గించి సూక్ష్మంగా ఊర్ధ్వపుండ్రాన్ని ఉంచి వస్త్రాన్ని ఉత్తరీయాన్ని తొలగించి స్నాన కౌపీనాన్ని ధరింపచేస్తారు. ఈ 2 వెండి గంగాళాల శ్రీవారి బంగారు బావి శుద్ధోదకాన్ని సిద్ధపరుస్తారు. ప్రతి శుక్రవారం విశేషోత్సవంగా జరుపబడే ఈ అభిషేకం 614 సంవత్సరాలకి ముందు నుండే జరిగేదని తెలుస్తోంది. అయితే శ్రీ వెంకటనాథునికి విశేష సందర్భాల్లో జరిగే ఈ అభిషేకాన్ని భగవద్ రామానుజుల వారు శ్రీ స్వామివారి వక్షస్థలంలో బంగారు అలిమేలుమంగ ప్రతిమను అలంకరింపజేసిన శుక్రవారం మొదలుగా ప్రతి శుక్రవారం నాడు ఈ అభిషేకం జరిగేలా ఏర్పాటు చేశారట. పూర్వం శ్రీవారి నిత్యాభిషేక కైంకర్యంతో తరించిన మహాభక్తుడైన తిరుమల నంబి వంశీయుడు అందించిన కలశ తీర్థాన్ని మొదటగా జియంగార్ స్వీకరించి భక్తి ప్రపత్తులతో బంగారు శంఖంతో అందించగా ఆ ఆకాశగంగా తీర్థాన్ని అర్చక స్వాములు హరి ఓం సహస్ర శీర్షా పురుష అని పురుష సూక్తాన్ని పఠిస్తూ భక్తి శ్రద్ధలతో అభిషేకం చేస్తారు. తాపడంతో ఉన్న సువర్ణ శంఖాభిషేకం పూర్తి కాగానే క్షీరాభిషేకం ప్రారంభమవుతుంది. జియంగారు ఇచ్చే క్షీరములతో నిండిన శంఖ పారాయణం చేస్తారు. శ్రీవారి అభిషేకం జరగగా అభిషేకం చివరిలో శ్రీవారి వైకుంఠ హస్తం నుండి జాలువారే క్షీరాన్ని పాత్రల్లో సేకరించి తరువాత భక్తులకు తీర్థంగా ఇస్తారు. లక్ష్మీదేవితో కలిసి విష్ణువుకు జరిగే అభిషేకం ఆ స్వామి సాన్నిధ్యాన్ని కలిగించేది, ఎల్లకాలము సర్వ సంపదలను ఇచ్చేది అవుతుంది అని వైఖానస శాస్త్ర సంబంధమైన ఆనంద సంహితలో చెప్పబడింది. అలా అభిషేకం జరిపిన తరువాత చందనాన్ని శ్రీవారి శ్రీహస్తంపై సమర్పించి వాటిని శ్రీవారి శ్రీహస్త రేఖాంకితములు చేసి ఆ తరువాత అర్చకులు జియంగార్లు స్వీకరిస్తారు. తరువాత అర్చకులు పరిమళ పాత్రను తీసుకుని ఆ పరిమళాన్ని శ్రీ స్వామివారికి కిరీటం నుండి ప్రారంభించి శరీరమంతా పూసి నలుగు పెట్టి శుద్ధోదకాభిషేకాన్ని ప్రారంభిస్తారు. అభిషేకంలో శ్రీ స్వామివారి తిరుమేనుపై నుండి పరిమళంతో కలిసి జాలువారుతున్న అభిషేక ఉదకాన్ని అవయవముల వారీగాను ఆయుధాల వారీగాను అర్చకులు పాత్రల్లో సేకరిస్తారు. పరిమళ భరితమైన ఈ పవిత్ర తీర్థాన్ని ఆ తరువాత భక్తులకు ప్రసాదిస్తారు. హరిద్రా పాత్ర నుండి హరిద్రను తీసి శ్రీవారి వక్షస్థలం నందు ఉన్న వ్యూహలక్ష్మి అమ్మవారికి సమర్పించి అభిషేకం చేస్తారు. భక్తులు శ్రీ లక్ష్మీ అమ్మవారిని కన్నులారా దర్శించి పరమానంద భరితులవుతారు. తరువాత శ్రీవారికి అష్టోత్తర శత కలశములతో అనగా 108 కలశాలతో అభిషేకం పూర్తి చేస్తారు. ఆ అభిషేక తీర్థాన్ని పాత్రలలో సేకరించి అర్చకుడు మొదటగా తన శిరస్సును సంప్రోక్షించుకుని సన్నిధానంలో మిగిలిన అర్చకులు, జియంగార్లు, ఏకాంగులు, ఆచార్య పురుషులు, అధికారుల శిరస్సులపైన పూతోభవ అని ప్రోక్షణ చేస్తారు. పట్టంచు ధోవతిని ధరింపజేస్తారు. అలాగే 12 మూరల పొడవైన ఉత్తరీయ
వల్లెవాటుగా వేస్తారు. వెంటనే శ్రీవారికి గోనవనీతం అంటే వెన్న, పంచదార నివేదనం చేసి ముఖవాసం అంటే తాంబూలాన్ని సమర్పిస్తారు. తర్వాత సువర్ణ నీరాజన పాత్రలో శ్రీవారికి పచ్చకర్పూర హారతి పడుతూ తెరను తొలగిస్తారు. చరణికా దర్శన్ తిరువడి సేవై. వక్షస్థలంలో మహాలక్ష్మి అమ్మవారు సూక్ష్మ స్వరూపంలో వేంచేసి ఉన్నారు. అలంకారాలు చేస్తారు. ఈ మూలమూర్తికి మడుగుల కొద్దీ బరువు గల అనేక అమూల్యమైన ఆభరణాలను, వజ్ర కిరీట, శంఖ చక్ర వజ్ర కటిహస్తాలు, ఇలా మరెన్నో హారాలు, నగలు అలంకరించబడతాయి. దివ్యమంగళ రూపంతో ధగధగలాడుతూ భక్తకోటికి దర్శనమిస్తాడు. మనలను తరింపచేస్తాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవిందాయని కొలువరే, గోవిందాయని కొలువరే.